ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఆలోచించండి. ఉదయాన్నే మీరు వార్తల్లో అమెరికా భారత్పై వీటో ఉపయోగించి దాని ఆశలను ధ్వంసం చేసింది అని టైటిల్ చదివితే మీ మనసులో ముందుగా వచ్చే ఆలోచన అమెరికా ఎందుకు ఇలాంటి అడుగు వేసింది? ఇదే అమెరికా కదా! ప్రతి గ్లోబల్ సమావేశంలో భారత్ పక్కనే నిలబడి భారత్కు యుఎన్ భద్రతా మండలిలో శాశ్వత స్థానం అవసరం అని బలంగా ప్రకటించినది. అలాంటిది ఒక్కసారి ఎలా మారిపోయింది అని అనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, రాజకీయ రంగంలో ఏమీ అంత సరళంగా సాగదు. ప్రతి చిరునవ్వు దాచిన ఉద్దేశ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రతి సహకారం వెనుక ఒక లెక్కాచారం ఉంటుంది. ప్రతి ప్రశంస వెనుక ఒక ప్రణాళిక ఉంటుంది. భారత్తో సంబంధించిన సంఘటన కూడా అంతే. భారత్ గ్లోబల్ స్థాయిలో అతిపెద్ద డెమోక్రసీ. ఇక్కడ 1.5 బిలియన్ జనాభా తమ ఓటు హక్కుతో పాలకులను ఎంపిక చేస్తుంది. ప్రతి 5 ఏళ్లకు ఇక్కడ డెమోక్రసీ ఒక ఘనమైన ఉత్సవంలా జరుపుకోబడుతుంది. విభిన్నత భారత్ యొక్క ముఖ్య బలం. గ్లోబల్ మంచాలపై భారత్ మాట తీసుకుంటే ప్రపంచం ఆగి వింటుంది. అందుకే ఎన్నో ఏళ్లుగా భారత్ ఒకే డిమాండ్ను బలమైన స్వరంతో వ్యక్తపరుస్తోంది: యుఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం. భారత్ యొక్క జనసంఖ్య, ఆర్థిక సామర్థ్యం, మిలిటరీ శక్తి, గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ దీనికి అర్హతలను అందిస్తాయి. కాని ఏదో ఒక అడ్డంకితో ఈ స్వప్నం ఇంతవరకు సాకారం కాలేదు. ఇటీవల 146 దేశాలు భారత్కు మద్దతుగా ముందుకు వచ్చాయి. అప్పుడు అనిపించింది, ఇక సమయం దగ్గరపడింది. ఇది కేవలం భారత్ సాధన కాదు, గ్లోబల్ సాధన అవుతుందని. న్యూయార్క్లోని యుఎన్ హెడ్క్వార్టర్స్లో భారతీయ డెలిగేట్ల ముఖాల్లో ఆశావహ భావం కనిపించింది. వాతావరణం పూర్తిగా మారిపోయింది. అందరూ ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారు: ఇక భారత్ను ఏ శక్తి ఆపలేదని. భారత్ యొక్క శక్తి, డెమోక్రటిక్ విలువలు, బాధ్యతాయుతమైన వైఖరి ఇవన్నీ దాన్ని సమర్థవంతమైన దావేదారుగా చేశాయి. కాని అప్పుడే ఆ షాకింగ్ న్యూస్ వచ్చింది. ప్రతి భారతీయుడి హృదయాన్ని బాధపెట్టిన న్యూస్. అమెరికా వీటోను ప్రయోగించింది. ఫ్రెండ్స్, ఇది సాధారణ వీటో మాత్రమే కాదు, భారత్ నమ్మకంపై జరిగిన తీవ్రమైన దాడి. ఎందుకంటే ఇదే అమెరికా కదా భారత్తో ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడి భారత్, అమెరికా ప్రపంచ భవిష్యత్తుకు 2 ముఖ్యమైన పిల్లర్లు అని వ్యాఖ్యానించినది. కాని నిజమైన టెస్ట్ సమయంలో, చరిత్రాత్మక మూమెంట్లో అమెరికా తన రియల్ ఫేస్ను బయటపెట్టింది. తన వీటో పవర్తో భారత్ శాశ్వత స్థానం దారిలో బారికేడ్ను ఏర్పాటు చేసింది. ఈ వీటో పవర్ గురించి కాస్త వివరంగా తెలుసుకోండి. యుఎన్ భద్రతా మండలిలో 5 పర్మనెంట్ మెంబర్లు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యుకే. వీరిలో ఒక్కరు నో అన్నా ఏ ప్రపోజల్ అయినా అక్కడే ఆగిపోతుంది. భారత్కు 4 దేశాల సపోర్ట్ లభించింది. చైనా, రష్యా, ఫ్రాన్స్, యుకే అందరూ ఎస్ అన్నారు. కాని అమెరికా ఒక్కటే నో అనడంతో ఆ ప్రపోజల్ అక్కడే స్తంభించిపోయింది. ఈ ఒక్క నో ప్రపంచవ్యాప్తంగా అనేక సందేహాలను రేకెత్తించింది. భారత్కు అర్థమైంది, ఇక్కడ జరుగుతున్నది సామాన్య పాలిటిక్స్ కాదు, పవర్ ప్లే అని. నిజమేంటంటే అమెరికా ఎప్పుడూ భారత్ను తన ఈక్వల్ లెవెల్కు రానివ్వాలని కోరుకోలేదు. భారత్కు పర్మనెంట్ సీట్ వస్తే యుఎన్లో అమెరికా డామినెన్స్ తగ్గుతుందని భయం. భారత్ లాంటి భారీ డెమోక్రటిక్ నేషన్ అక్కడ స్థిరపడితే అమెరికా మోనాపలికి ఛాలెంజ్ వస్తుందని భయం. అందుకే స్మైల్ చేస్తూ బ్యాక్స్టాప్ చేసింది. కాని ఫ్రెండ్స్, ఈ గేమ్ ఇక్కడితో ఎండ్ అవ్వలేదు. కానీ తెర వెనుక కథ ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అయితే ఈ డ్రామా మొత్తం ఒక భారీ కాన్స్పిరసీలో పార్ట్. అమెరికా ఈ ప్లాన్ను 4 రోజుల క్రితమే అమలు చేసింది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఖతర్ క్యాపిటల్ దోహాలో ముస్లిం నేషన్స్ సీక్రెట్ మీటింగ్ జరిగింది. సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ లీడర్లు ఈ మీటింగ్లో ఇన్వాల్వ్డ్ అయ్యారు. భారత్కు పర్మనెంట్ మెంబర్షిప్ బ్లాక్ చేయడమే ఈ మీటింగ్ గోల్. షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అదే టైంలో అమెరికా ప్రెసిడెంట్ సౌదీ రాయల్స్తో సీక్రెట్ టాక్స్ కండక్ట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత పాకిస్తాన్ అఫీషియల్స్ అమెరికా రీచ్ అయి సీక్రెట్ డిస్కషన్స్ చేశారు. అంటే ఈ ఎంటైర్ గేమ్ను అమెరికానే కంట్రోల్ చేసింది. సౌదీ, టర్కీ మెరే ప్లేయర్స్ మాత్రమే. అయితే భారత్ను ఇంత ఈజీగా ఓడించడం చేయడం అసాధ్యం. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మోసాద్కు ఈ కాన్స్పిరసీ ఇన్ఫో రీచ్ అయింది. మోసాద్ భారత్ను అలర్ట్ చేసింది. అమెరికా, సౌదీ, టర్కీ టుగెదర్ ఒక మెజర్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నాయని. ఈ ఇన్ఫర్మేషన్తో భారత్కు పూర్తి కథ అర్థమైంది. అమెరికా ఫ్రెండ్షిప్ జస్ట్ ఒక మాస్క్. ఇది వేరే పాలిటిక్స్ కాదు, పవర్ బ్యాలెన్స్ కోసం జరుగుతున్న వార్. భారత్ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా
తన స్ట్రాటజీని చేంజ్ చేసింది. ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీ ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇష్యూ చేసింది. భారత్ను స్టాప్ చేయాలనే ఏ అటెంప్ట్ అయినా ఫెయిల్ అవుతుందని, ఎందుకంటే మాకు ఇప్పుడు 150కి పైగా నేషన్స్ సపోర్ట్ ఉందని. రియల్గా అమెరికా వీటో యూజ్ చేసినప్పుడు డజన్ల కొద్ది కంట్రీస్ ఓపెన్గా వాయిస్ రైజ్ చేశాయి. ఇది మోనాపలి అని యుఎన్ జనరల్ అసెంబ్లీలో వారు స్టేట్ చేశారు. ఒక సింగిల్ కంట్రీ వీటోతో 146 కంట్రీస్ వాయిస్ను సప్రెస్ చేయగలిగితే ఈ ఆర్గనైజేషన్ డెమోక్రటిక్ బాడీ కాదు, కొన్ని పవర్ఫుల్ నేషన్స్ ఫీఫ్డమ్ అవుతుందని. యుఎన్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ కూడా ఒక హిస్టారిక్ డిక్లరేషన్ మేడ్, భారత్కు పర్మనెంట్ మెంబర్షిప్ కమ్ చేయాలని. అది జస్ట్ ఒక కంట్రీ కాదు, డెమోక్రసీ స్పిరిట్ అని. ఇప్పుడు డిబేట్ స్టార్ట్ అయింది. వీటో రూల్స్ను రిఫార్మ్ చేయాలని. ఒక సజెషన్ కమ్ అప్. 5 పర్మనెంట్ మెంబర్లలో 4 ఒక ప్రపోజల్కు అగ్రీ అయితే 5th మెంబర్ వీటోను ఇన్వాలిడ్ చేయాలని. ఈ రూల్ చేంజ్ అయితే అమెరికా కాన్స్పరసీ డస్ట్లో కలిసిపోతుంది. భారత్ పాత్ పర్మనెంట్గా ఓపెన్ అవుతుంది. కానీ ఇది అంత సింపుల్ కాదు. ఈ అమెండ్మెంట్కు 193 మెంబర్ నేషన్స్లో మినిమం 185 సపోర్ట్ నీడ్. అయినా భారత్కు ఇప్పటికి 150కి పైగా సపోర్ట్ ఉంది. ఇది ఇట్సెల్ఫ్ ఒక గ్రేట్ అచీవ్మెంట్. ఈ కాన్ఫిడెన్స్తో భారత్ ఈ ఫైట్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లింది. యుఎన్లో భారత్ ఒక సెన్సేషనల్ అక్యూజేషన్ మేడ్, సౌదీ అరేబియా, టర్కీ సీక్రెట్గా యురేనియం ఎన్రిచ్మెంట్ చేస్తున్నాయని, అంటే న్యూక్లియర్ వెపన్స్ ప్రొడక్షన్ కోసం ట్రై చేస్తున్నాయని. ఇదే రీజన్ కోసం అమెరికా ఇరాన్పై స్ట్రిక్ట్ సాంక్షన్స్ ఇంపోజ్ చేసింది. ఇప్పుడు క్వశ్చన్, అమెరికా తన అలైస్పై సేమ్ రూల్స్ అప్లై చేస్తుందా? అమెరికా సైలెంట్ ఉంటే ప్రపంచం అండర్స్టాండ్ చేస్తుంది. అమెరికా రూల్స్ అదర్స్ ఫర్ మాత్రమే, సెల్ఫ్ ఫర్ కాదని. భారత్ ఎకనామిక్గా కూడా రెస్పాండ్ చేసింది. సౌదీ అరేబియా నుంచి సమ్ ప్రొడక్ట్స్ పై బ్యాన్ ఇంపోజ్ చేసింది. టర్కీతో ట్రేడ్ అగ్రిమెంట్స్ సస్పెండ్ చేసింది. నేవల్ లెవెల్లో అరేబియన్ సీ, మెడిటరేనియన్ సీలో తన స్ట్రెంగ్త్ను డెమాన్స్ట్రేట్ చేసింది. భారత్ వార్షిప్స్ ఈ ఏరియాలో తమ ప్రెజెన్స్ షో చేసి మెసేజ్ సెండ్ చేశాయి. భారత్ ఇక ఏ ఛాలెంజ్ నుంచి బ్యాక్ ఆఫ్ చేయదని. ఇప్పుడు పిక్చర్ క్లియర్. ఒక సైడ్ అమెరికా, సౌదీ అరేబియా, టర్కీ, అదర్ సైడ్ భారత్తో 150కి పైగా నేషన్స్. ఇది ఇక జస్ట్ ఒక సీట్ ఫర్ స్ట్రగుల్ కాదు, ఇది గ్లోబల్ పాలిటిక్స్లో న్యూ బ్యాలెన్స్ ఫర్ వార్. ఇది ఐడియాలు, ప్రిన్సిపల్స్, రియల్ డెమోక్రసీ ఫర్ స్ట్రగుల్. భారత్ ప్రైమ్ మినిస్టర్ యుఎన్ ప్లాట్ఫామ్ నుంచి స్ట్రాంగ్గా అన్నారు, ప్రపంచంలోనే లార్జెస్ట్ డెమోక్రటిక్ నేషన్కు పర్మనెంట్ మెంబర్షిప్ లేకపోతే ఈ ఆర్గనైజేషన్ ఎగ్జిస్టెన్స్కు ఏ మీనింగ్ ఉంటుంది? ఈ స్టేట్మెంట్ జస్ట్ డిక్లరేషన్ కాదు, గ్లోబల్ ఛాలెంజ్. ఫారిన్ మినిస్టర్ కూడా క్లియర్గా స్టేట్ చేశారు, భారత్ బెండ్ అవ్వదు, మా రైట్ డెఫినెట్గా మాకు గెట్ అవుతుంది. నేడు భారత్ జస్ట్ ఒక కంట్రీ కాదు, గ్లోబల్ లీడర్షిప్ సింబల్. ఎకానమీ, డిఫెన్స్, సైన్స్, టెక్నాలజీ, పాలిటిక్స్, ఎవరి ఫీల్డ్లో భారత్ న్యూ పాత్ షో చేస్తోంది. భారత్ ప్రపంచానికి యోగా గిఫ్ట్ చేసింది. చంద్రయాన్, మార్స్ మిషన్స్తో స్పేస్లో ఫ్లాగ్ హోయిస్ట్ చేసింది. డిజిటల్ రెవల్యూషన్తో మిలియన్స్ లైవ్స్ ట్రాన్స్ఫార్మ్ చేసింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో తన టర్మ్స్ పై ప్లే చేస్తోంది.